నాకు ఇప్పటికొకటి గుర్తుంది, 2008 అనుకుంటారు, 2008 మేము రాజీనామా చేసినాం 2008లో. సురేందర్ రాజు ఊకే నా నీళ్లు నా గ్రామ పంచాయతీ నీళ్లు అని చెప్పి ఊకే వచ్చేది. ఢిల్లీకి పోయినా మేము ఇద్దరం కలిసి. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు జమ్మికుంట దహార్తి తీర్చాలని చెప్పి నేను ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం. సరే అక్కడ ఏం చేసినామని మొత్తం చెప్పడం బాగుండదు, కానీ ఢిల్లీకి పోయి 5 కోట్ల రూపాయలు కనుక తెస్తే తాగే నీళ్ళ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చాలా చేసినాం, కానీ కాలే. 2008 ఎన్నికల్లో నేను రాజీనామా చేసిన, మీకు ఐడియా ఉండదు. 2008లో నేను రాజీనామా చేసిన, అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ కాదు. రాజశేఖర రెడ్డి గారు జమ్మికుంటకు వచ్చాడు. వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఇగో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టండి, మీకు 40 కోట్ల రూపాయలు తాగే నీళ్ళ కోసం ఇస్తా అని చెప్పి జమ్మికుంట చౌరస్తాలో మాటిచ్చిపోయిండు. అంతేనా? ఇచ్చిపోతే మీకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే, 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు గెలిచిన కేవలం 7 మాత్రమే, కేవలం 7 మాత్రమే. ఆ 7 ఒకటి పాత కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంకా రెండో వింత ఏంటంటే, రెండో గొప్పతనం ఏంటంటే, 2004లో 19,800 ఓట్లతో గెలిచాం మనం. కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది 19,800 ఓట్లు. కానీ 2008లో 17 మందిలో 7 మందే గెలిచిన, 10 మంది ఓడిపోయినా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. 22,800, 23,000. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయినరు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం అని చెప్పి పేరు వచ్చింది. వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా. అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాల్టి హుజరాబాద్ నియోజకవర్గం.